పెళ్లకూరు మండలం పెసల గుర్రపుతోట వద్ద 71వ జాతీయ రహదారిపై ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, ఎంపీపీ పోలంరెడ్డి శేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ నన్నం ప్రిస్కిల్లా, పాలచ్చూరు సర్పంచ్ పెల్లూరు షర్మిలారెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు కాటంరెడ్డి రామలింగారెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, మద్దాల కీర్తిరెడ్డి, దువ్వూరు సతీష్ రెడ్డి, టీడీపీ నాయకులు మాడుపూరు మురళీనాయుడుతో పాటు 20 గ్రామాలకు చెందిన వందలాది మంది ప్రజలు బైఠాయించి నిరసన తెలియజేశారు. నాయుడుపేట నుంచి రేణిగుంట వరకు 71వ జాతీయ రహదారిని 6 లైన్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో రహదారి వెంబడి వెళ్లే గ్రామాలకు దారి లేకుండా పోవడంతో అండర్ పాస్ ఏర్పాటు చేయాలంటూ ప్లకార్డ్స్ నినాదాలు చేస్తూ వైసీపీ, టీడీపీ నేతలు, గ్రామస్తులు నిరసన తెలియజేశారు. అసలైన సెర్చ్ రోడ్డుకి న్యాయం జరగకుండా ఈ దాన్ని అనేక కంపెనీలు వచ్చినాయి. పాల్చూరు సెర్చ్లో ఆ సెర్చ్ ద్వారా వేలాది మంది కార్మికులు పోవాలా, లారీలు పోవాలా. రాబోయే రోజుల్లో నాయుడుపేట నుంచి తిరుగుకోవాలంటే 30 కిలోమీటర్లు ఎక్కువ. ఇక్కడి నుంచి పోవాలంటే 5 కిలోమీటర్ల సెర్చ్ చేరే దారి ఉంది. దానికి అండర్ పాస్ పెట్టి బ్రిడ్జి నిర్మాణం చేసి చర్యలు తీసుకోకపోతే తొందరలో మేమే రోడ్డు పగలగొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ పగలగొట్టి పూర్తిగా ట్రాఫిక్ ఆపి ప్రజలకు న్యాయం చేసేదానికి, జైలుకి వెళ్ళేదానికైనా సిద్ధం. అందరూ కలిసికట్టుగా ఈ 10 గ్రామాల ప్రజలు దీనికోసం పోరాడి దీన్ని సాధించేంత వరకు ఈ పోరాటం ఆపు. ఇది హెచ్చరిక. ఇది మేము రిప్రజెంటేషన్ ద్వారా ఇన్ని రోజులు ఇచ్చాం. ఇది మాత్రం తొలి హెచ్చరిక. ఈ హెచ్చరికని వాళ్ళు పరిగణలో తీసుకుని ఒక వారం 10 రోజుల లోపల దీని మీద నిర్ణయం తీసుకోకపోతే దీన్ని పూర్తిగా బంద్ చేసి దేనికైనా సిద్ధపడేంత వరకు ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, సెర్చ్ ప్రజలు, ఈ సూలూరుపేట, వెంకటగిరి, కాళాశ్రీ ఈ 3 నియోజకవర్గాల నుంచి ఇక్కడ పోవాల్సిన రహదారి ఇది. దాన్ని పూర్తిగా విస్మరించినందుకు ఆర్ఎన్బి వాళ్ళని, అటు ఎన్హెచ్ పీడీ గారిని అందరికి కూడా సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. తొందరలో దీన్ని పెడతారని ఆశిస్తున్నాం. ఉపయోగపడే విధంగా రోడ్లు వేయమని ప్రభుత్వం ఆదేశం అయితే అధికారులు దాన్ని తుమ్ములో దొక్కి ఎంతసేపు చెప్పినా దాన్ని పెడిచేవని పెడుతూ అవసరమైన నీడ్స్ ఇచ్చేదానికి వాళ్ళ ఆస్తి కాదు. ఇది ప్రజల సౌకర్యార్థం రోడ్డు వేసేది. ప్రజలకు అసౌకర్యంగా రోడ్డు వేసేదానికి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు లేవు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ క్లియర్గా ఉన్నాయి. ప్రజలకు సౌకర్యంగా రోడ్డు, వసతి, దారులు ఇబ్బంది లేకుండానే రహదారులు నిర్మించాలన్నారే కానీ ప్రజలను అడ్డం పెట్టేసి ప్రజలు అటు ఇటు పోకుండా మధ్యలో రోడ్డు ఏమని ఎక్కడ చట్టంలో లేదు. దీన్ని వైలేట్ చేస్తున్న అధికారులపై మేము పోరాటంలో కోర్టుకు పోయేదానికి కూడా మేము సిద్ధమే. ప్రభుత్వం దృష్టికి, సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. నిన్న కూడా తీసుకెళ్ళాం. మేము ఎయిర్పోర్ట్ అంత ముందు కూడా తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి గారు, కలెక్టర్ గారితో కూడా చెప్పారు. కానీ మేము సానుకూలంగా జరుగుతుందని దాన్ని స్పందిస్తున్నాం. అటు జరగకపోతే ఖచ్చితంగా కోర్టులు కూడా ఆశ్రయించి టోటల్గా ఈ 3 ప్రజా ప్రయోజనార్థాల దృష్ట్యా ప్రజా ప్రయోజన వ్యాజ్యం రూపాయి స్టాంపుతో ఈ వ్యాజ్యం నెరవేరుతుంది. ఈ వ్యాజ్యాన్ని ఖచ్చితంగా కోర్టులో ఫైల్ చేస్తాం. దీనికి అందరి మద్దతు తెలపాల్సిందిగా నేను పత్రికల వారికి, అటు అధికారులకు, ఇటు ప్రజలకి అందరికి కూడా చేతులెత్తి వేడుకుంటూ ఈ పోరాటం ఈ రోజుతో ఆగదు. ఇది నాంది. కానీ మేము అనేక సార్లు పర్యాయాలలో చెప్పాం. దాన్ని పెడిచేవని పెట్టారు. కాబట్టి ఈరోజు ఇక్కడ రావాల్సిన దుస్థితి వచ్చింది మాకు. దీన్ని అన్నిదా భావించగా ఖచ్చితంగా ఈ ఏర్పాట్లు చేసి చిల్లకూరు రోడ్డుపాలెం దగ్గర, ఆ తర్వాత ఇక్కడ పెద్ద కాజువే భారీ వెహికల్స్ పోవాలి సెర్చ్కి. ఇక్కడ పెద్దది మా ఊరు చిల్లకూరు దగ్గర కట్టండి ఏర్పాటు చేయాలి.